ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ఇరాన్లో తీవ్ర భావోద్వేగ క్షణాలు దర్శనమిచ్చాయి. టెహ్రాన్లో ఎటు చూసినా కన్నీటి దారులే కనిపించాయి. ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో చనిపోయిన 60 మందికి ఒకేసారి అంత్యక్రియలు నిర్వహించారు. అంతిమ యాత్రను కూడా నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో కనిపించినటువంటి కన్నీటి దృశ్యాలు ఇప్పుడు కలవరపెడుతున్నాయి. ఇటీవల ఇజ్రాయెల్ ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో ఇరాన్ అణు కార్యక్రమాలపై వైమానిక దాడులను నిర్వహించింది. అణు ఫెసిలిటీలపై దాడులతో పాటు అణు శాస్త్రవేత్తలను, సైనిక కమాండర్లను హతమార్చింది. దాదాపుగా అత్యున్నత స్థాయిలో ఉన్న 60 మందిని టార్గెటెడ్ దాడుల్లో చంపేసింది. అయితే వారికి ఇవాళ ఇరాన్ ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించింది. ఈ సందర్భంగా దేశ రాజధాని టెహ్రాన్లో వ్యాపారాలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసేసి పెద్ద సంఖ్యలో ప్రజలు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. టెహ్రాన్లో అమరవీరుల గౌరవార్థం కార్యక్రమం నిర్వహించిన తర్వాత 11 కిలోమీటర్ల దూరంలోని ఆజాదీ స్క్వేర్ వరకు అంత్యక్రియల ఊరేగింపు జరిగింది. ఒకేసారి 60 మందికి నిర్వహించినటువంటి ఈ అంతిమ యాత్రలో వేలాది మంది ఇరాన్ జనం అక్కడ పాల్గొన్నారు. డెత్ ఇజ్రాయెల్, డెత్ అమెరికా అంటూ నినాదాలతో టెహ్రాన్ నగరం మారుమోగిపోయింది. సో దాదాపు 13 రోజుల పాటు ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకరమైనటువంటి యుద్ధం జరిగింది. చివరిలో అమెరికా కూడా ఇరాన్లోని అణు కేంద్రాల మీద ఫైటర్ జెట్స్తో స్టెల్త్ బాంబ్స్ను ఒక్కసారిగా అటాకింగ్ చేయడంతో దాదాపుగా ఇరాన్లో చాలామంది చనిపోయారు. ఇజ్రాయెల్ చేసినటువంటి దాడులు, అలాగే ఇజ్రాయెల్ నిర్వహించినటువంటి అనేక ఆపరేషన్స్లో ఇరాన్కు సంబంధించినటువంటి న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసేటువంటి చాలామంది సైంటిస్టులు చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇరాన్కి సంబంధించినటువంటి టాప్ కమాండర్స్, ఇరాన్కి సంబంధించినటువంటి చాలామంది గూఢాచర్యకు సంబంధించినటువంటి అనేక మంది ప్రతినిధులు ఇందులో చనిపోవడం జరిగింది. ముఖ్యంగా ఇరాన్కి సంబంధించినటువంటి కీలక వ్యక్తులందరినీ ఒకేసారి అంతిమయాత్ర నిర్వహించింది ఇరాన్ ప్రభుత్వం. దాదాపు 60 మంది మృతదేహాలను, భౌతిక కాయాలను ఒకేసారి కొన్ని కిలోమీటర్ల పాటు టెహ్రాన్ నగరంలో ఉన్నటువంటి ప్రధాన వీధుల గుండగా ఈ అంతిమయాత్ర నిర్వహించింది. ఈ అంతిమయాత్రలో వేలాది మంది ఇరానియన్లు పాల్గొన్నారు. యుద్ధం ముగిసిన తర్వాత నిర్వహించినటువంటి ఈ కార్యక్రమం ఇరానియన్ల మనసులను ఒక్కసారిగా కలిచివేసింది. ఎంతోమంది చనిపోయారు. ఇరాన్కి సంబంధించినటువంటి చాలామంది కీలక వ్యక్తులు చనిపోయారు. చాలామంది సాధారణ పౌరులు కూడా చనిపోయారు. అయితే ముఖ్యంగా ఇరాన్కు సంబంధించి న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించినటువంటి పరిశోధనలో కీలకమైనటువంటి వృత్తి నిర్వహిస్తున్నటువంటి, కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి అనేక మంది సైంటిస్టులు కూడా చనిపోయారు. అలాగే ఇక డిఫెన్స్కి సంబంధించినటువంటి కీలక స్థానాల్లో, రక్షణకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి కమాండర్స్ కావచ్చు, అలాగే ఇరాన్ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక వ్యక్తులు కావచ్చు, ముఖ్యంగా సైనిక చర్యలను నిర్వహించేటువంటి, ఆపరేషన్స్ని నిర్వహించేటువంటి టాప్ కమాండర్స్ కూడా చనిపోవడంతో వీరందరికీ ఒకేసారి 60 మంది కీలకమైనటువంటి ఇరాన్ గవర్నమెంట్కి సంబంధించి, రక్షణకు సంబంధించి, డిఫెన్స్కి సంబంధించినటువంటి ఈ కీలకమైన 60 మందిని సైంటిస్టులతో సహా ఒకేసారి అంతిమయాత్ర నిర్వహించారు. ఈ అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. సో అమెరికా మీద, అదేవిధంగా ఇజ్రాయెల్ మీద వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో, పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఈ అంతిమయాత్రను నిర్వహించింది ఇరాన్ ప్రభుత్వం.